కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు భగ్గుమంటున్నారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట రైతు వేదిక వద్ద రైతులు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశామని మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని స్పష్టం చేశారు. పింఛన్కి 4,000 ఇస్తానన్నావు. ఆడోళ్ళకు ఒంటరి మహిళలకు 2,500 ఇస్తానన్నావు. ఇప్పుడు బస్సు ఎక్కేది ఉద్యోగస్తుల భార్యనే బస్సు ఎక్కేది. ఈ లేబర్ వాళ్ళు భార్య బస్సు ఎక్కుతాంలే, నాటే పోతుంది, పత్తి కలవ పోతుంది, కూలి చేసుకొని పోతుంది. బస్సు పెరిగి ఇచ్చింది ఉన్న భార్యలకే ఇచ్చిన మాట ఏది కట్టలేదు. రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. మా బతుకు బస్ స్టాండ్ చేసినావు. కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు పట్టుకొని వాళ్ళు పట్టుకొని నీళ్లు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్ళు తీసిండు. వాళ్ళను ఒక పావుల పైసల పని చేస్తాం లేదు. నువ్వు రుణమాఫీ ఇస్తానని ఇంట్లో 3 ఉన్నారా 4 ఉన్నారా చెట్టు పెడతావు. ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొత్తం రుణం ఖతం చేసిండు. మీరు ఏ రుణమాఫీ చేస్తారు సార్? ఇది మా రైతులకు మోసపుచ్చుకుంటారు. బుక్కెన్ నిన్ను దాగి ఎండల వానల బుక్కెన్ నీరు దాగి మోసపడతాను. ఏం చేసినావు? పార్లమెంట్ చేయలే.